share and subscribe to vishwasam.in. జగన్ అభ్యర్థుల్ని మార్చేస్తున్నారు, వైసీపీలో ఇన్ఛార్జుల్ని మార్చేస్తున్నారు, వైసీపీ ఓడిపోతోంది అని ఏపీలో ఓ వర్గం మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ నిజమేంటి? దేశంలో ట్రెండ్ ఏం చెబుతోంది? సిట్టింగుల్లో అందరికీ ఓ పిడికెడు మందికి తప్ప టికెట్లు ఇచ్చి మట్టి కరిచిన కేసీఆర్, పాత వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి మధ్యప్రదేశ్లో చతికిల పడింది కాంగ్రెస్. ఈ రెండు అనుభవాలు ఒక్కటే చెబుతున్నాయి, స్థానిక అభ్యర్థుల వ్యవహార శైలి ప్రభావం అనేది ఫలితాల మీద చాలా ఉంది. నాయకత్వం బలం, లీడర్ ఇమేజ్ అన్ని యాడింగ్ ఫ్యాక్టర్స్ గా ఉంటాయి. అంతేగాని స్థానికంగా ఉన్న వ్యతిరేకతను ఆపలేవు. అదే స్థానికంగా మార్పు జరిగితే మాత్రం వ్యతిరేకతను తట్టుకోవచ్చు. ఇదే విషయాన్ని మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అనుభవపూర్వకంగా నేర్చుకుంది. సిట్టింగ్లకు పాత వారికి టికెట్లు ఇచ్చి తప్పు చేశాం అనే లెంపలు వేసుకుంది ఆ పార్టీ నాయకత్వం. పార్టీకి ఊపు ఉన్నా గెలవలేకపోవడానికి ఇదే కారణమని, కొత్త వారికి అవకాశం ఇచ్చి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని నిర్ణయానికి రావడం వాస్తవం. తెలంగాణలోనూ ఇదే నిజం. కేసీఆర్ గనక ఓ 25-30 టికెట్లు మార్చి ఉంటే ఫలితాలు ఎలా ఉండేవో చెప్పడం కష్టమే. మరో 15 సీట్లు గనక బీఆర్ఎస్ గెలిచి ఉంటే పరిణామాలు మరోలా ఉండేవి. అంటే సిట్టింగ్ల మార్పు అనేది ఫలితాలను శాసిస్తున్నట్టే కదా. అసలు ఏపీలో టికెట్లు ఎందుకు మార్చాలనుకుంటున్నారు జగన్? వైసీపీ లెక్క ఏంటి? మార్చడం పిరికితనమా, వ్యూహమా? పాపులారిటీ ఈక్వేషన్లను లెక్కేసుకుని సిట్టింగ్లను పక్కన పెట్టడం, పెద్ద సంఖ్యలో కొత్త వాళ్లకి ఛాన్స్ ఇవ్వడం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో అంటే గత 3 ఏళ్లలో సంచలన విజయాలు సాధించిన ప్రతి ఎన్నికలోనూ ఇదే ఫార్ములా కనిపిస్తుంది. 2022 యూపీ ఎన్నికల్లో 100 మందికి పైగా సిట్టింగ్లను పక్కన పెట్టిన యోగి, వ్యతిరేకత ఉందని సమాజ్వాదీ గెలిచిపోతోంది అనే అంచనాలు తిప్పికొట్టిన యోగి వ్యూహం, రికార్డు స్థాయిలో రెండోసారి యూపీని గెలిచిన బీజేపీ, సిట్టింగుల్ని మార్చి ప్రజా వ్యతిరేకతను తట్టుకోవడం, వ్యతిరేకత అనే సబ్జెక్టు మీద చర్చను దారి మళ్లించడం ఎప్పుడూ అసలు టార్గెట్ గా ఉంటుంది. స్థానికంగా పలానా నాయకుడు చెలరేగి అవినీతి చేశాడు, అందుకే పక్కన పెట్టారు అనే ప్రచారం సగం నష్టాన్ని తగ్గిస్తుంది. నాయకుడికి స్టార్డమ్, పాపులారిటీ ఉంటే గనక మిగతా సగం కూడా కలిసొచ్చి రాత మారే అవకాశం ఉంటుంది. యూపీ కంటే ఓ ఏడాది ముందు అంటే 2021లో జరిగిన బెంగాల్ ఎన్నికల్లోనూ మమత ఇదే ఫార్ములా పాటించారు. బెంగాల్లో 3వ గెలవడంలో మమత సిట్టింగ్లను మార్చే వ్యూహమే కీలకం. 35 మంది సిట్టింగ్లను పక్కన పెట్టిన మమత, దాదాపు 120 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చిన టీఎంసీ, బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. దాదాపు 70 మంది ఎంపీలు, కేంద్ర మంత్రుల్ని మోహరించి మరీ మోడీ, అమిత్ షా యుద్ధం ప్రకటించడం కూడా మనం చూసాం. పైగా బెంగాల్లో టీఎంసీ పాలన మీద పుట్టడు వ్యతిరేకత ఉందని ప్రచారం కూడా జరిగింది. కట్ మనీ వసూలు చేశారని, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగాయని, ముస్లింల కోసమే మమత పాలన సాగిస్తోందని బీజేపీ ఆరోపించింది. ఈ దెబ్బతో మమత ఓడిపోవడం ఖాయమనుకున్నారంతా. పైగా అంతకు ఏడాదిన్నర ముందే బెంగాల్లో ఏకంగా 18 సీట్లు కూడా గెలిచింది బీజేపీ. ఆ ఎంపీ సీట్లలో గెలిచినా చాలు బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది అనే లెక్కల్ని తిప్పికొట్టింది తృణమూల్. ఇక్కడ కూడా కలిసొచ్చింది అభ్యర్థుల్ని మార్చడం, కొత్త ముఖాలకు ఛాన్స్ ఇవ్వడం. ఏంటి, అభ్యర్థుల్ని మార్చేస్తే పని అయిపోతుందా? పార్టీ పక్కన పెట్టిన నాయకులు ఊరికనే ఉంటారా? పార్టీ మీద పగబట్టి ఓడిస్తారు కదా అంటారా? కొన్నిసార్లు ఇది నిజమే కావచ్చు. ఎలాగంటే నాయకత్వం బలహీనంగా ఉన్నప్పుడు, నాయకుడు అంటే భయం భక్తి లేనప్పుడు లీడర్లు తోకజాడిస్తారు. కానీ మమత, యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు బలమైన నాయకులు, తేడా వస్తే తాట తీస్తారు అనే ముద్ర ఉన్నవాళ్ళు. వీళ్లతో పోలిస్తే జగన్ కూడా తక్కువేం కాదు. పైగా 2 ఆకులు ఎక్కువే చదివినట్టు ఉంటారు.
కనీసం నోరెత్తి మాట్లాడడానికి కూడా వైసీపీలో ఉన్న నాయకులు జంకుతారు. ఇలాంటప్పుడు పార్టీ వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయని లెక్కలేసుకోలేం. అంటే దీన్ని బట్టి చూస్తే అభ్యర్థుల మార్పు, సిట్టింగ్లను పక్కన పెట్టడం అనేది ఈ మధ్య కాలంలో మన దేశంలో విన్నింగ్ ఫార్ములా అయిందనే అర్థమవుతోంది. ఇదే ఫార్ములాతో ఏపీలో జగన్ ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలి. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.